హాయ్ అండి, అందరికీ నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు కాకరకాయలు నేను 4 కాకరకాయలు తీసుకున్నానండి. ఇవి వచ్చి ఊరు మిరపకాయలు పెట్టినట్లు మనం ఊరేసుకుందామండి. బాగుంటాయి, చాలా బాగుంటాయి. నిలువ పెట్టుకున్నామంటే దీనిలోది నేనేం పొట్టు తీయలేదండి, అన్నీ ఇట్లా ఊరినే కట్ చేసుకుంటా. ಸ್ವಲ್ಪ ఇట్లా కట్ చేసుకొని అండి ఇవి పెరుగు వేసి నానబెట్టేసుకొని అన్నీ ఇలాగే కట్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ వాటర్లోకి సాల్ట్ వేస్తున్నానండి, బాగా 2 స్పూన్స్ వేస్తున్నాను. దీంట్లోకే ఈ కాకరొప్పులు వేసేసేది ఇట్లా చేసుకున్నాను నేను. ఇవేం విత్తనాలు ఏం లేవులేండి, పోతాయి ఆ ఎండే తలక ఒకవేళ ఏడన్నా ఉన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇవి ఒక ½ అన్ అవర్ ఇట్లే ఉన్నీళ్ళండి, మళ్ళీ చూపిస్తా ప్రాసెస్. ఇదిగోండి, పెరుగు వేసుకున్నాను. ఈ గంటతో 4 గంటలు వేసుకున్నానండి. అది కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ కూడా 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇదంతా ఇలాగ అంతా చిలుకొట్టేసి ఇప్పుడు ఇవి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదండి, 20 నిమిషాలు పెట్టినాను. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా ఊడిపోతాయిలేండి, కొంచెం నీళ్ళలో మగ్గే తలకే మజ్జిగలో బాగా నానతాయి కదండి. 3 days నానబెట్టుకోవాలండి. ఏమైంది దీనికి పెద్ద బాల్? అలాగ అయిపోయినాయండి అన్నీ. పెరుగులోకి వేసినాను కదా, పెరుగు చూసి వేసుకుంటానండి. మళ్ళీ అంత అడుక్కొచ్చింది, కొన్ని వాటర్ వేస్తే పల్లెల్లో అయితే మజ్జిగ పోస్తానండి. అప్పుడు మేము పిల్లోళ్ళప్పుడు మా అమ్మోళ్ళు చేసేవాళ్ళు, మజ్జిగ వేసేవాళ్ళు. మజ్జిగ ఉంటాయి కదా, బాగా దండిగా ఉంటాయి కదా పల్లెల్లో. ఇలాగండి అన్నీ పెట్టేసి సాల్ట్ 2 స్పూన్లు వేసినాను. ఇంకొన్ని వాటర్ వేసుకుంటానండి. ఇలా నానేటట్లు పెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం నానతానే కొంచెం తగ్గిపోతుందండి. రేపటికల్లా రొంత తగ్గుతుంది. ఈ మజ్జిగలోనే తీవడము, మళ్ళీ దీంట్లోనే వేయడము, తీవడము, దీంట్లోనే వేయడము, నైట్ వేయడము, పగలు 2 రోజులు ఇట్లా పెట్టాలండి. మరి రెండో రోజు అయిపోయించి ఓ రోజు ఎండబెట్టడము, మళ్ళీ వేయడము, మళ్ళీ ఎండబెట్టడం, మళ్ళీ వేయడం. ఈ మజ్జిగ అయిపోయేదాకా అలాగే చేయాలండి. ఓకే, మళ్ళీ చూపిస్తాను రండి. కాకరకాయలు మొన్న వేసినాను కదా, మజ్జిగలోకి వేసినాను కదా,
ఒకరోజు ఎక్కువ నాన్నాయండి, వర్షం పడతా ఉంది బాగా, అందుకే ఇప్పుడు తీసేసి ఆరబెట్టేస్తున్నా మూడో రోజు. బాగా ఊరినాయండి ఇవి. ఓకే, కవర్ వేసినాను. దీని మీద కవర్ మీద పెడితే ఇంతేనండి. ఇంకా తీయడం మళ్ళీ సాయంత్రం వేయడం, దీంట్లోకి మధ్యలోకి మళ్ళీ సాయంత్రం వేసేది. రేపు నాడు మళ్ళీ ఎండేసి ఇంకా అట్లా ఎండనిచ్చి స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి, వేయించుకోవచ్చు. ఓకే అండి, ఇదిగోండి కాకరకాయలు ఉప్పులు ఎట్టకాయలకి ఎండినాయండి. ఇప్పటికి కొన్ని అయినాయండి. ఇప్పుడు మనము వేయించుకుందామండి. ఇవి అందరికీ నచ్చకపోవచ్చండి, బాగుంటాయి, కాకపోతే ట్రై చేయండి. మనం మజ్జిగలో వేసినాం కదండి, అందుకే ఇట్లా వచ్చింటాయి. ఇవ్వండి, ఇవి బుడంకాయలు, ఇవి కూడా అట్లా పెట్టిండేటివే. మొట్టికాయలు, మిరపకాయలు అన్నీ ఇలాగే. ఇప్పుడు కాకరకాయ ప్రాసెస్ ఎట్లా చేసినామండి అలాగే చేసుకుంటే పోతుంది, చాలా బాగుంటాయండి. కాయలు, ముటికాయలు అంటే చౌడేకాయలు అంటారండి, ఇవి ఇప్పుడు వంకాయలు అంటారు. ఈ మిరపకాయలు అన్నీ మనం కాకరకాయలు వేసుకున్నట్లే వేసుకోవాలండి. ఇవ్వండి మనం చేసిన కాకరకాయలు. చాలా బొరుగు బొరుగు బాగా వచ్చినాయండి, బాగున్నాయి, సూపర్గా ఉన్నాయండి. మీకు కూడా సేవ్ తినిపిల్లనుకుంటున్నా, తినండి. లైక్ చేయండి, షేర్ చేయండి. శుభా ఇంటి వంటకాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో వస్తాను నేను ముందుకి. బాయ్.